తినిపించుకోండి. పూలు వేసుకో. కావాలి జగన్ రండి. మళ్ళీ నేను ప్లేట్ మార్కెట్ అధ్యక్షుడు ఇక్కడ విచ్చేసిన విజయకాంత్ అభిమానులకు, పట్టణ పౌరులకు అందరికీ స్వర్గీయ విజయకాంత్ గారి 73వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా విజయకాంత్ గారు రాజకీయాల్లో తనదైన శైలిలో రాణించాలని చాలా ప్రయత్నించారు. ఆయన మొట్టమొదటిగా సినీ జీవితం ఆరంభించి రాజకీయాలు ప్రవహించిన తర్వాత 2 పదుల సంఖ్యల శాసనసభ్యుల్ని పార్టీ ద్వారా 2 పదుల సంఖ్యల శాసనసభ్యులు ఎన్నుకొని ఆయన శాసనసభ్యులు పెట్టారు. అదేవిధంగా ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో ఆయన ఎంతో కృషి చేసి రెండోసారి కూడా పదుల సంఖ్యలో శాసనసభ్యులు తీసుకొచ్చిన తర్వాత కూడా రెండోసారి నుంచి అతనికి అప్పుడప్పుడు ఆరోగ్యం దెబ్బతినడం, తద్వారా అతను ఆరోగ్యం క్షీణించి ఆయన అనుకోకుండా చనిపోవడం అనేది జరిగింది. అలాంటి నిజమైన వ్యక్తికి మనం ఇలాంటి సందర్భాల్లో ఈ సోదరులు ఎక్కడున్నా సరే వాళ్ళు మరేంటంటే తమ చిన్న వ్యాపారం చేసుకుంటూ కూడా వేరే వారికి కూడా మనం సహాయపడాలా అనే దృక్పథంతో అందరూ కూడా ఈ విధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం హర్షణీయం. ఇక్కడ ఈ సంఘం అభిమానులందరికీ, అదేవిధంగా అభిమాన సంఘాల వారికి నేను సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విజయకాంత్ గారు తనదైన శైలిలో ఆయన ఒకప్పట్లో నటించిన సినిమాల్లో సింధూర్ పువ్వు సినిమా తనదైన సందేశాత్మక ఇచ్చేతను, అదేవిధంగా తమిళ్లో ఒక సినిమా తీశారు ఆయన పూక్కల్ భూకంపం. అదే సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారు యుద్ధ భూమిగా చిత్రీకరించారు. అదేవిధంగా రకరకాల కెప్టెన్ విజయకాంత్ పేరుతో ఒక సినిమా తీసిన తర్వాత అదే పేరు ఆయనకి పరంపరంగా ఆయనకి కెప్టెన్ విజయకాంత్ గానే ప్రసిద్ధిగాంచారు. అప్పుడు విజయకాంత్ గారు ఈరోజు ప్రజాసేవ చేయడంలో అతని దేవుడు ఎందుకో మరి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పార్టీని కూడా ఇంకా ముందు తీసుకెళ్ళి ఈ ప్రాంతీయ పార్టీ కూడా 3వ పట్టం కట్టిండే ప్రజలు ఆయనకి నిజంగా ముఖ్యమంత్రి అయ్యేవారేమో అటువంటి సందర్భంలో చేసినటువంటి విజయకాంత్ గారికి ఈ విధంగా పేద ప్రజలకు పట్టడం అన్నం ఇచ్చి మనం వాళ్ళ ఆకలిని తీర్చి ఈ విధంగా నిజంగా మనం ఆయనకు నిజమైన నివాళి అర్పించేలా అవుతాం. కాబట్టి దీని అందరికీ సహకరించిన విజయకాంత్ సంఘ నాయకులకు, వారి అభిమానులకు, పౌరులకు సహకారాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇచ్చుడు ఓకేనా. కెప్టెన్ పుట్టినరోజుని జరుపుకుంటాం నెల్లూరులో 73వ సంవత్సరం పుట్టినరోజు. కెప్టెన్ చాలా సినిమా రాజకీయాలకు రాకముందే చాలామందికి చాలా హెల్ప్ చేసేవారు. అందువల్ల ఆయనకి
2005లో రాజకీయాలకు వచ్చాడు. వచ్చి 2234 జిల్లాలో పోటీ చేసి సీట్లో పోటీ చేసి ఒక సీటు గెలిచాడు. ఆపోజిట్ పార్టీగా అన్నడిమికత ఉన్నప్పుడు ఆపోజిట్ పార్టీగా వచ్చాడు. చాలా మంచి పనులు చేస్తున్నారు. అందుకని అభిమానులు అంతా చేరి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు.